Hi everyone, good morning. గుడ్ మార్నింగ్ నా. Yeah. లాస్ట్ క్లాస్ బాగా ప్రాక్టీస్ చేశారా? నావ్ బార్, డిస్ప్లే ఫ్లెక్స్, సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్, ఫార్మ్స్, బటన్స్ మీద డిజైన్. సో ఆ టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు అడగపోయినా సరే నాకు మెసేజ్ అయితే చేయండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చాలా కేసెస్లో యూజ్ చేస్తాం ఇంకా. నెక్స్ట్ ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లోట్ అండ్ క్లియర్, విడ్త్, మ్యాక్స్ విడ్త్, పొజిషన్స్. ఇక్కడ వరకు చూద్దాం. ఇంకా ఏమన్నా సరే టైం ఉంది అనుకుంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అయితే చెప్తాను. సో టుమారో క్లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. టుమారో క్లాస్ పెట్టుకుంటే మన సిఎస్ఎస్ ఫినిష్ అయిపోద్ది. మొత్తం అంత సిఎస్ఎస్ ఫినిష్ అయిపోద్ది టుమారో క్లాస్ పెట్టుకుంటే. మళ్ళీ కావాలంటే 1 ఆర్ 2 డేస్ టైం ఇస్తాను. ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. కంప్లీట్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఒక న్యూ ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ న్యూ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. ఇప్పుడు హోమ్ లోన్ అనేది ఒక ప్రాక్టీస్ ప్రాజెక్ట్ అనమాట. హోమ్‌లో అనేది ప్రాక్టీస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ చేసేదే మీకు ఎంతవరకు నాలెడ్జ్ అర్థమైంది సీఎస్ఎస్, ఎంతవరకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండర్‌స్టాండ్ చేసుకున్నారనేసి మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే. సో, మనకి హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటే, బూట్‌స్ట్రాప్ మీకు చాలా ఈజీగా అర్థమవుతది. గుర్తుపెట్టుకోండి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీకు ఎంత బాగా అర్థమైతే, బూట్‌స్ట్రాప్‌లో అంత బాగా ప్రాజెక్ట్ చేయగలరు మీరు. ఓకే. ఇక్కడ చిన్న చిన్న స్ట్రగుల్ ఫేస్ చేసేవాళ్ళు అక్కడ చాలా ఈజీగా చేయగలరు. ఓకే. చూద్దాం. ఓకే. ఫ్లోట్ అండ్ క్లియర్. సో, ఫ్లోట్ అండ్ క్లియర్ చాలా ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఫ్లోట్, క్లియర్ గురించి అసలు యూజ్ చేయట్లేదు. అసలు ఫ్లోట్, క్లియర్ ఎందుకోసం యూజ్ అవుతుందంటే, ఏదైనా సరే ఒక స్ట్రక్చర్‌ని, ఒక స్ట్రక్చర్‌ని లెఫ్ట్‌కి గాని ఆర్ రైట్‌కి గాని ఈ 2 పొజిషన్స్‌కే అనమాట. ఒక స్ట్రక్ ఒక స్ట్రక్చర్‌ని లెఫ్ట్‌కి గాని, రైట్‌కి గాని మూవ్ చేయాలనుకుంటే. బట్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రక్చర్‌ని లెఫ్ట్‌కి గాని, రైట్‌కి గాని మూవ్ చేసినప్పుడు కంపల్సరీ క్లియర్ అంటే ఎప్పుడైతే ఫ్లోట్ యూజ్ చేస్తామో అక్కడ క్లియర్ కూడా యూజ్ చేయాలనమాట. ఫ్లోట్ యూజ్ చేస్తామో అక్కడ కూడా క్లియర్ యూజ్ చేయాలి. వీటికి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో, ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నా అంటే ఒక నావ్ బార్ తీసుకుంటున్నా. ఆల్రెడీ మనం నావ్ బార్ గురించి చూసాం కదా! నావ్ బార్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా దీనికి. సేమ్ ఇదే. ఇదే నావ్ బార్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. బట్ ఫ్లోట్, క్లియర్ గురించి అయితే ఎక్కువ యూజ్ చేయొద్దండి. ఈ యూజ్ చేస్తే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. యూజ్ చేయకుండా చేయాలనమాట. సో, ఇంక తప్పట్లేదు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అని చెప్తాను. ఫ్లోట్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. మొత్తం అంతా నేను ఒకసారి ఈ నావ్ బార్‌ని ఇంకొక విధంగా మనం నావ్ బార్ లాగా ఎలా కన్వర్ట్ చేసాం, డిస్‌ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి చేసాం లాస్ట్ కాన్సెప్ట్‌లో. ఇప్పుడు డిస్‌ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయకుండా ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేయబోతున్నా ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ మనకు ఇక్కడ చేయబోయేదేంటంటే, ఫస్ట్ ఇది లెఫ్ట్‌కి రావాలి. ఈ ఏ అనేది లెఫ్ట్‌కి రావాలి. ఈ యుఎల్ అనేది రైట్‌కెళ్ళాలి. రైట్? ఏ అనేది లెఫ్ట్‌కెళ్ళాలి. యుఎల్ అనేది రైట్‌కెళ్ళాలి. సో, ఇలాంటి కేస్‌లో ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ మనకి ఈ ఏని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం? ఎనీవన్? ఈ ఏని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం? ఎనీవన్? నావ్‌లో ఉండే ఏని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాము? సైలెంట్‌గా ఉండొద్దండి. వే నావే తీసుకుంటామన్నా. నావ్ ఏనా? ఆ, అవునా. లాస్ట్ క్లాస్ ప్రాక్టీస్ చేసావా నువ్వు? విమల్? చేస్తాను. చేసింటే ఇలా చెప్పవు. nav నావ్ greater than me. చైల్డ్ సెలెక్టర్. నావ్ గ్రేటర్ దాన్ ఏ. నావ్ స్పేస్ ఏ అంటే మనకన్నీ వస్తాయి. నావ్‌లో ఉండే అన్ని యాంకర్ ట్యాగ్స్ వస్తాయి. నేను ఓన్లీ అడుగుతున్నది ఈ ఏ మాత్రమే అడుగుతున్నా అప్పటినుంచి. నావ్ గ్రేటర్ దెన్ ఏ అంటే నావ్‌కి ఏదైతే చిల్డ్రన్ యాంకర్ ట్యాగ్ ఉంటదో, చిల్డ్రన్ యాంకర్ ట్యాగ్ ఇదొకటే అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడికెళ్ళాలి? లెఫ్ట్ సైడ్‌కెళ్ళాలి. ఇది ఒకటి లెఫ్ట్ సైడ్‌కెళ్ళాలి. లెఫ్ట్ సైడ్‌కెళ్ళాలంటే మనం ఎలా రాస్తామంటే ఫ్లోట్, ఫ్లోట్ కోలన్ లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్‌కెళ్ళాలంటే ఫ్లోట్ లెఫ్ట్ రాస్తాం. ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్‌కి పోవాలి. ఈ యువెల్ అనేది రైట్ సైడ్‌కి పోవాలి. యువెల్‌ని ఎలా సెలెక్ట్ చేస్తాం? నావ్ స్పేస్ యువెల్.
ఇది రైట్కి వెళ్ళాలంటే ఫ్లోట్ రైట్, అంతే, దట్స్ ఇట్. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్. ఇప్పుడు మనకి ఒక పేరెంట్ లోపల 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. ఒక పేరెంట్ లోపల 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. ఈ చిల్డ్రన్కి ఫ్లోట్ లెఫ్ట్, ఈ చిల్డ్రన్కి ఫ్లోట్ రైట్ అనేసి అప్లై చేసాం. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అప్లై చేశాం కాబట్టి కంపల్సరీ దీని పేరెంట్కి, గుర్తుపెట్టుకోండి, దీని పేరెంట్కి మనం ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వాలి. నావ్కి ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఏమవుతుందో అని చెప్తాను నేను. ఓవర్ఫ్లో హిడెన్ దీన్ని కొంచెంసేపు నేను కామెంట్లో పెట్టేస్తున్నా. ఫస్ట్ ఇది ఇవ్వకుండా నేను రాస్తాను. నేను ఓవర్ఫ్లో హిడెన్ కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు చూద్దాం. మనకి రైట్ లైన్ ఇది లెఫ్ట్కి, ఇది రైట్కి వెళ్ళిపోయింది. కరెక్ట్. ఇప్పుడు వీటిని నేను డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయకుండా డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవేంటంటే మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ అయితే లేవు. ఒక పేరెంట్ లోపల మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే మీరు డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంట్ లోపల ఒక స్మాల్ ఎలిమెంటే ఉంది, అంటే ఒక బ్లాక్ లెవెల్లో స్మాల్ ఎలిమెంటే ఉంది. 1 by 1 వస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఏ బ్లాక్ ఎలిమెంట్. ఇవన్నీ సైడ్ బై సైడ్ కావాలనుకుంటే ఇవ్వెల్లో ఎల్ఐకి రాయాలి. ఎల్ఐ అనేది బ్లాక్లో ఎలిమెంట్. దీన్ని ఏం చేస్తాం, డిస్ప్లే ఇన్లైన్ రాయాలి. బట్ ఇన్లైన్ రాయాల్సిన చోట నేను ఏం చెప్పాను, ఇన్లైన్ బ్లాక్ రాయాలి. ఇన్లైన్ రాయాల్సి వస్తే ఇన్లైన్ బ్లాక్ రాయండి. నా సిరీస్ చూడండి. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలి. వీటి మధ్యలో స్పేసింగ్ కావాలనుకుంటే ఇట్స్ ఏ ప్యాడింగ్ 18 పిక్సెల్ ఆర్ 20 పిక్సెల్ మీ చాయిస్ అన్నమాట. నేను 18 పిక్సెల్ ఇస్తుంటాను. నా సిరీస్ స్పేసింగ్ క్లియర్. ఇప్పుడు అన్ని యాంకర్ ట్యాగ్స్కి అండర్లైన్ వెళ్ళిపోవాలి. అన్ని యాంకర్ ట్యాగ్స్కి అండర్లైన్ వెళ్ళిపోవాలనుకుంటే నావ్లో ఉండే ఏ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్లైన్ వెళ్ళిపోవాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. ఎన్ని విధాలుగా నావ్ అని చేయొచ్చు. నసీస్ ఇప్పుడు ఇది ఈ లైన్లోకి రావాలి. ఇది ఈ లైన్లోకి రావాలనుకుంటే మనం నావ్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ రాసుకోవాలి. డిస్ప్లే ఫ్లెక్స్, నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్. సో డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే సైడ్ బై సైడ్ వచ్చింది. సో ఇది మనకొద్దు. మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎలాగైతే మనం ఇక్కడ ఎల్ఐకి ప్యాడింగ్ ఇచ్చామో సేమ్ అదేవిధంగా ఈ ఈ నావ్ బార్కి కూడా సారీ ఈ యాంకర్ ట్యాగ్ కూడా సేమ్ అది ఇవ్వండి ప్యాడింగ్. సో మనకి ఇక్కడ చూస్తే కొద్దిగా మనకి ఏమైతే అంటే కొద్ది టాప్లో ఉన్నట్టు ఉంటుంది. ఈ టాప్ నుంచి కొద్దిగా ఈ మిడిల్లోకి రావాలనుకోండి, మనకు ఇవ్వెల్కి మార్జిన్ టాప్ 5 పిక్సెల్, అవుట్ సైడ్లో స్పేసింగ్ 5 పిక్సెల్. ఆల్మోస్ట్ మనకి సేమ్ లైన్లో వచ్చి ఉంటుంది. లేదు ఇంకా కరెక్ట్గా రాలేదనుకుంటే 6 పిక్సెల్. పిక్సెల్. ఓకే, ఇలా. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ మనకి కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. సో నావ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ కలర్ వైట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు, సో ఇక్కడ మనకి ఈ ఎల్ఐకి కాదు మనకు రావాల్సింది, ఈ ఎల్ఐకి కాదు మనం రాయాల్సింది, యువెల్కి రాయాలి. ఇక్కడ మనకు నావ్లో ఉండే యువెల్, ఇక్కడ యువెల్కి మనం టోటల్ యువెల్కి ప్యాడింగ్ టాప్ ఇద్దాం. ప్యాడింగ్ టాప్ 5 పిక్సెల్ ఇక్కడ ఉండే వాళ్ళకి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది మనకు. బట్ ఇక్కడ ఏమైందంటే మనకి టెక్స్ట్ వైట్ అనేసి ఇవ్వగానే మనకు వైట్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఎప్పుడైతే మన పేరెంట్లో ఉండే చిల్డ్రన్స్ అన్నిటికీ ఫ్లోట్ అప్లై అవుతుందో, దీనికి ఫ్లోట్ అప్లై అవుతుంది, దీనికి ఫ్లోట్ అప్లై అవుతుంది. రూల్ ఏంటంటే దీనికి ఫ్లోట్ అన్నప్పుడు మనకు కంప్లీట్గా లెఫ్ట్కి కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోద్ది. కంప్లీట్గా లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్ అంటే కంప్లీట్గా లెఫ్ట్ అనేసి, ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్గా రైట్ అనేసి. ఇప్పుడు
ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ బాక్స్ వరకి కంట్రోల్ చేసుకోవాలంటే, అంటే ఆ బాక్స్ మించి వెళ్ళకూడదనుకుంటే, వీటి పేరెంట్‌కి ఫ్లోట్ దేనికైతే రాసామో వాటి పేరెంట్‌కి మనం ఓవర్‌ఫ్లో హిడెన్ రాయాలి. ఇది రాస్తేనే మనకు కంట్రోల్ అవుతది. నౌ సీ థిస్ ఓవర్‌ఫ్లో హిడెన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకి క్లియర్. సేమ్ ఇలా. కంపల్సరీ మనకు ఫ్లోట్ అనేసి యూజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మనకు ఓవర్‌ఫ్లో అని గుర్తుపెట్టుకోవాలి. లేదనుకుంటే క్లియర్ అని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ అనేసి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ తర్వాత వచ్చే ఎలిమెంట్‌కి క్లియర్ చేయాలి మనం. అదెక్కడంటే ఇక్కడ నేను చేస్తున్నా డివ్ ఇక్కడ నేను ఏదైనా సరే క్లాస్ నేమ్ సిఎల్ఆర్ అని రాసుకుంటున్నా. ఈ డాట్ సిఎల్ఆర్‌కి మనం ఏం రాయాలంటే క్లియర్. ఇప్పుడు మనకి దీని ఫ్లోట్ లెఫ్ట్ అన్నాం, దీని ఫ్లోట్ రైట్ అన్నాం. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్. అప్పుడు క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్ ఉంటది. అలా 2 రాసుకోవాలంటే క్లియర్ బోత్ అని రాసుకోవాలి. ఇలా ఓవర్‌ఫ్లో హిడెన్ తీయేస్తున్నా నేను. ఓవర్‌ఫ్లో హిడెన్ తీయేస్తున్నా. దిస్ ఈజ్ క్లియర్ బోత్. ఇలా ఎంప్టీ ఎలిమెంట్ ఇచ్చేసుకొని క్లియర్ బోత్. సరే చూద్దాం. సీ దిస్ అవుట్‌పుట్ ఇచ్చింది. లేదు అనేసి అనుకుంటే ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఎక్స్ట్రా నేను డివ్ తీసుకోకూడదు. ఈ వాల్యూ నేను ఇవ్వాలి, ఎక్స్ట్రా డివ్ తీసుకోకూడదు. అంటే ఈ ఎలిమెంట్స్ తర్వాత అంటే ఈ నావ్ తర్వాత మనకి క్లియర్ అనేసి ఇవ్వాలి మనకు. నావ్ తర్వాత మనకి క్లియర్ అనేసి ఇవ్వాలి. నావ్ తర్వాత అన్నప్పుడు మనకు ఏ సెలెక్టర్ తీసుకోవచ్చు చెప్తారా? నావ్ తర్వాత నేను సెలెక్ట్ చేసుకోవాలన్నా నావ్ ఆఫ్టర్ ఈ సెలెక్టర్ తీసుకోవచ్చు. నావ్ తర్వాత ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఏదైనా సరే ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ యూజ్ చేస్తే కంపల్సరీ కంటెంట్ అనే ప్రాపర్టీ ఇవ్వాలి. కంటెంట్ ఏం డేటా ఇవ్వకపోతే ఎంటీ ఇవ్వాలి. అప్పుడు మనకి క్లియర్ బోత్. ఇలా కాకుండా ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి అవుట్పుట్ రాలేదు. దానికోసం మనకి కంపల్సరీ మనం ఇంకో ప్రాపర్టీ డిస్ప్లే బ్లాక్ కూడా రాయాలి. డిస్ప్లే బ్లాక్ కూడా ఉండాలి. క్లియర్? ఇలా ఎన్నో విధాలుగా మనం ఆ వాల్యూని కంట్రోల్ చేయొచ్చు. మెయిన్ ఒకటే, ఎప్పుడైతే మన పేరెంట్లో ఉండే వాటికి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ ఆర్ ఫ్లోట్ లెఫ్టే ఆర్ ఫ్లోట్ రైటే అనేసి అప్లై చేసినప్పుడు దాని పేరెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే మనకు అప్లై అవ్వదు. అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఆ పేరెంట్కి ఓవర్‌ఫ్లో హిడెన్ రాయాలి. లేకపోతే ఆ పేరెంట్ తర్వాత మనకి క్లియర్ బోత్ అని రాసుకోవాలి. క్లియర్ బోత్ ఎప్పుడు రాయాలంటే ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అనేసి యూజ్ చేసినప్పుడు, ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ యూజ్ చేసినప్పుడు క్లియర్ బోత్ రాసుకోవాలి. లేదు ఇక్కడ ఫ్లోట్ లెఫ్టే రాస్తున్నా అండ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కూడా లెఫ్టే రాస్తా. ఫ్లోట్ లెఫ్ట్ అప్పుడు మీరేం రాస్తంటే క్లియర్ లెఫ్ట్ రాయాలి. క్లియర్ లెఫ్ట్. అప్పుడు నావ్ బార్ ఇలాగే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, నావ్ బార్ ఇలా కరెక్ట్గా ఉంటుంది మనకి. అప్పుడు మనకి సిరీస్ ఇలా. సో వీడియోని చూసి 1 by 1 ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది ఇది, లేకపోతే కష్టం. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్లోట్ యూజ్ చేయాల్సినప్పుడు ఈ క్లియర్ అనే దాన్ని కూడా ఎలా యూజ్ చేయాలని నేర్చుకోవాలి. నేర్చుకోవాలన్నమాట. సో మనకి W3 స్కూల్స్ సిఎస్ఎస్ కేఎస్ఎస్లో కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత మీకు ఓవర్ఫ్లో తర్వాత ఫ్లోట్ ఉంది చూడండి. ఈ ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్ లెఫ్ట్కి కంప్లీట్ రైట్కి వెళ్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లోట్ నన్ కూడా ఉంది. అంటే ఫ్లోట్ అప్లై అవ్వకూడదు అనుకుంటే ఫ్లోట్ నన్ అనమాట. ఇక్కడ ఈ కేసులో మనకు ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్కి రావాలి, కంటెంట్ అంతా రైట్ సైడ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు చూడండి కంటెంట్ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళింది, ఇమేజ్ మీద లెఫ్ట్ సైడ్కి వచ్చింది. బట్ ఈ కేసులో చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఒక పేరాగ్రాఫ్ లోపల ఇమేజ్ ఇచ్చాము, కంటెంట్ ఇచ్చాము. ఇమేజ్ లోపల అంటే ఒక పేరాగ్రాఫ్ లోపల ఇమేజ్ ఇచ్చాం, కంటెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఇది లేకపోతే ఈ ఇమేజ్ ఫ్లోట్ లెఫ్ట్ లేకపోతే మనకి ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఈ ఇమేజ్ ఇక్కడే ఉంటుంది, కంటెంట్ ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ కంటెంట్ మొత్తం రైట్ సైడ్కి రావాలి, ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. అప్పుడు మనకి ఇమేజ్కి ఏం చేస్తామంటే ఫ్లోట్ లెఫ్ట్ రాస్తాం, ఇమేజ్కి ఫ్లోట్ లెఫ్ట్. ఇప్పుడు మనం ఒక కంటెంట్ లోపల ఒక ఎలిమెంట్కి మాత్రమే మనం అప్లై చేస్తే దాని తర్వాత వచ్చే ఎలిమెంట్కి మనం రాసే అవసరం లేదు. అంటే ఫ్లోట్ అని రాసి అదే క్లియర్ అని రాసే అవసరం లేదు. ఒక ఎలిమెంట్కి ఇస్తున్నామంటే క్లియర్ రాసే అవసరం లేదు. బట్ అదే కేసులో మనకి ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఇమేజెస్, ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ అండ్ ఎండింగ్లో కూడా ఇంకో ఇమేజ్ ఇస్తున్నాం చూడండి.
స్టార్టింగ్లో ఒక ఇమేజ్ ఇస్తున్నా అండ్ ఎండింగ్లో ఒక ఇమేజ్ ఇస్తున్నా. ఫస్ట్ ఇది తీయేద్దాం, మనం తీయేద్దాం. ఇలా ఉంది చూడండి, ఇమేజ్ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇక్కడ వరకు ఎండ్ అయింది మనకు. అంటే ఈ కంటెంట్ వచ్చేసి ఇక్కడ వరకు ఎండ్ అయింది. బట్ మనకు చూడంగానే మనకు క్లియర్గా లేదు, కంటెంట్ క్లియర్గా లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఇది ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, కంటెంట్ మొత్తం ఈ ఏరియాలోనే ఉండాలి, కంటెంట్ మొత్తం ఈ ఏరియాలో ఉండాలి. ఈ ఇమేజ్ కూడా ఇక్కడ ఉండాలి. ఇమేజ్ లెఫ్ట్లో, ఇమేజ్ రైట్లో ఉండాలి, ఈ కంటెంట్ మిడిల్లో ఉండాలి. ఇది సెకండ్ పారాగ్రాఫ్, ఇది డిఫరెంట్ పారాగ్రాఫ్, అది దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేస్తున్నాను, ఇమేజెస్కి సపరేట్గా ఒక క్లాస్ ఇచ్చేసుకొని ఇస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు img1. సో మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో తెలియదు. సో కావాలంటే ఇదంతా కాపీ చేసుకుని, ఇప్పుడు మన పైనాపిల్ వాల్యూ కావాలంటే కాపీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసుకొని ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఈ కోడింగ్ అంతా కాపీ చేసుకొని మనం దాంట్లో ఇచ్చేద్దాం. float2.html రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఎందుకు రాలేదు మనకి, ఏదో లింక్ ఏదో ప్రాబ్లం అనేది ఉంది. ఒకసారి కాపీ పేస్ట్ చేద్దాం. చేసి ఇలా ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి మనకు క్లారిటీగా లేవు. ఇది లెఫ్ట్లో ఉండేది, రైట్లో ఉండేది, కంటెంట్ మొత్తం మధ్యలో ఉండాలి. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్, ఇది అనదర్ పారాగ్రాఫ్ అనమాట. ఈ పారాగ్రాఫ్ మనకు కొద్దిగా నీట్గా చేద్దాం. అబ్జర్వ్ చేయండి నీట్గా, కొద్దిగా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్, ఆర్ మీరు పారాగ్రాఫ్ కాకుండా డివైనే తీసుకోండి. ఇది ఒక గ్రూప్, ఇట్స్ ఏ గ్రూప్ అనమాట, ఇట్స్ ఏ డివ్. ఇది ఒక పారాగ్రాఫ్ అంటున్నా. ఇప్పుడు మనకు క్లారిటీగా ఉంటుంది. పీక్ ఓపెన్, పీక్ క్లోజ్, పీ ఓపెన్, పీ క్లోజ్. ఇది డివ్. యా, నా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ కేసులో మనకు అవుట్పుట్ చేస్తే 1 by 1 ఉంటుంది. ఇమేజ్ అండ్ కంటెంట్, ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఇమేజ్ రైట్ సైడ్లో ఉండాలి. ఇమేజ్ లెఫ్ట్కి, ఇది రైట్కి వెళ్ళాలి, ఈ కంటెంట్ మిడిల్లోకి రావాలి. అలాంటి కేసులో మనం ఏం చేస్తాం అంటే ఇమేజ్కి క్లాస్ 1 అనేసి ఫస్ట్ ఇమేజ్కి ఇమేజ్ 1 ఇచ్చాను, సెకండ్ ఇమేజ్కి ఇమేజ్ 2 ఇస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ 1కి సేమ్ .img1కి మనం ఫ్లోట్ లెఫ్ట్ రాస్తున్నాం. అండ్ అదేవిధంగా మనకి .img2కి ఫ్లోట్ రైట్ రాస్తున్నాం. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాగానే ఈ కంటెంట్ మొత్తం సెంటర్లోకి వచ్చేస్తుంది మనకు. కంటెంట్ మొత్తం లెఫ్ట్, సెకండ్, రైట్ ఇక్కడ వచ్చేసింది. బట్ ఇక్కడ చూస్తే మనకి, ఇక్కడ చూస్తే కింద ఉండే కంటెంట్ కూడా పైకి వచ్చేసింది. బట్ ఈ ఇమేజ్ వచ్చేసి వేరే పొజిషన్లో ఉంది కాబట్టి కిందికి వచ్చింది. బట్ ఈ ఇమేజ్ని కూడా మనం ఏం చేద్దామంటే సేమ్ పొజిషన్లో పెట్టుకుందాం. అంటే లైక్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండు, ఇది లెఫ్ట్కి వెళ్తుంది, ఇది రైట్కి వెళ్తుంది. ఇది లెఫ్ట్కి, ఇది రైట్కి వెళ్ళినప్పుడు మిడిల్లో స్పేసింగ్ వస్తుంది. ఆ స్పేసింగ్లోకి కంటెంట్ వచ్చేసింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కంటెంట్ ఈ ఇమేజ్కి సంబంధించింది కాదు, ఈ కంటెంట్ ఈ ఇమేజ్కి సంబంధించింది కాదు, ఇది సపరేట్, డిఫరెంట్ అనమాట. ఇది ఈ కంటెంట్ డిఫరెంట్, అసలు వీటితో సంబంధమే లేదు. బట్ ఎప్పుడైతే మనం ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్ ఇలాంటి యూజ్ చేస్తామో అలాంటి కేసులో కింద ఉండే కంటెంట్ టాప్కి వచ్చేస్తుంది. అలాంటి కేసులో మనం ఏం చేయాలి, దీని పేరెంట్కి అంటే ఇట్ మీన్స్ డివ్కి ఏం చేయాలి, ఓవర్ఫ్లో హిడెన్ అని రాయొచ్చు. ఇట్స్ క్లియర్. ఈ రెండింటికి సంబంధించిన కంటెంట్ ఇది అండ్ ఇది సపరేట్ పారాగ్రాఫ్, వీటికి సంబంధం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇది కాకుంటే మనం క్లియర్ యూజ్ చేయాలి. క్లియర్ యూజ్ చేయాలనుకుంటే ఒక ఎంటీ డివ్ తీసుకొని, ఇక్కడ ఎంటీ డివ్ తీసుకొని, లేదా ఎంటీ పారాగ్రాఫ్ ఏదైనా తీసుకొని అప్పుడు ఇచ్చేయచ్చు. బట్ ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఇక్కడ డివ్ తీసుకున్నామంటే ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. డివ్ తీసుకున్నాము అంటే, పారాగ్రాఫ్ తీసుకున్నా ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బట్ ఇక్కడ ఇన్లైన్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడే ప్రాబ్లం. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ డివ్కి ఆఫ్టర్ అని చేస్తున్నాం. చూడండి, డివ్ :ఆఫ్టర్. ఇలా చేసినప్పుడు మనకి తీసుకునే కంటెంట్ అనేది ఒక ఇన్లైన్ లాగే వర్క్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని బ్లాక్లోకి మారుస్తాం, డిస్ప్లే బ్లాక్. ఇప్పుడు మనం 2 సైడ్స్లో ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లియర్
బోత్ అనేసి ఇవ్వాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లం సాల్వ్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే బార్డర్ కూడా ఇద్దాం. ఇలా క్లియర్గా ఉందా? ఎప్పుడైతే మనకి ఈ వాల్యూస్ ఉండవో, ఈ ఆఫ్టర్, ఈ ఓవర్ఫ్లో ఇవన్నీ ఉండవో అటువంటి ఇప్పుడు ఏమైంది చూడండి, ఇమేజ్ అవుట్ సైడ్లో ఉంది, ఈ బార్డర్ అవుట్ సైడ్లో ఉంది, ఈ కంటెంట్ వరకు మాత్రమే బార్డర్ వచ్చింది. అంటే ఇమేజెస్ సంబంధం లేదు అది ఇప్పుడు, అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అది. ఇప్పుడు ఈ ఇమేజెస్ కూడా ఈ కంటెంట్ సంబంధించింది అని చెప్పాలి అనేసి అనుకుంటే అప్పుడు మనకి ఏం రాయాలంటే ఓవర్ఫ్లో అని రాయొచ్చు, లేదనుకుంటే ఇందాక మనం రాసింది ఇలా అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి చూడండి ఈ ఇమేజెస్ ఇవన్నీ కంటెంట్ మొత్తం ఒక గ్రూప్, ఈ రెండు గ్రూప్, ఇది డిఫరెంట్ అని చూపిస్తుంది. ఓకే, దీంట్లో చూసి ఒకసారి ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి చూసి ఫాలో అవ్వండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లియర్కి ఎగ్జాంపుల్, ఫ్లోట్కి ఎగ్జాంపుల్ జస్ట్ తెలిసి పెట్టుకోండి. ఇవి తెలిసి పెట్టుకుంటే మీకు కొద్దిగా ఎక్కడైనా సరే మనం ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది ఫ్లోట్కి, క్లియర్కి ఎగ్జాంపుల్స్కి. ఇక్కడ మనకు నావ్ బార్కి వచ్చేసి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాద్దాం. కొద్దిగా నీట్గా ఉంటుంది మీకు చూడడానికి కూడా. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ అండ్ డిస్ప్లే ఇన్లైన్ ఇవి కూడా యూజ్ చేసుకొని నావ్ బార్ లాగా పర్ఫామ్ చేయొచ్చు. లేదు ఓన్లీ డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసుకుంటూ నావ్ బార్ లాగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ విడ్త్, మ్యాక్స్ విడ్త్. విడ్త్ మ్యాక్స్ విడ్త్కి ఒక వాల్యూ తీసుకుంటాను. విడ్త్ మ్యాక్స్ విడ్త్ .html. ఈ కేసులో మనం ఏం చేద్దామంటే టూ డివ్స్ తీసుకుంటున్నా. వాటికంటూ క్లాస్ నేమ్, క్లాస్ ఈక్వల్ టు div2, క్లాస్ ఈక్వల్ టు div1. సో కంటెంట్ నీట్గా అలైన్మెంట్ చేసుకోండి. నేను ఎలా పడితే అలా ఇచ్చాను. ఎప్పుడైనా సరే కంటెంట్ని నీట్గా అలైన్మెంట్ చేసుకోవాలి మనం. కంటెంట్ అలైన్మెంట్ మనకి HTMLలోనే ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడంతా మనం రాసేంత CSS ప్రాపర్టీస్ ఏ విధంగా రాస్తున్నామో తెలుస్తుంది. నాసిస్ ఇలా ఉంది. ఇప్పుడు దీనికి మనం కొన్ని ఓకే డివ్కి ఇచ్చేసాం మనం. ఇవన్నీ మనకి చేస్తున్నా. ఫస్ట్ .div1కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా, కలర్ వైట్ ఇస్తున్నా, అండ్ సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా, అండ్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ కూడా ఇస్తున్నా. సేమ్ అదేవిధంగా div అనేది అండ్ div2 ఇక్కడ మనకి గ్రీన్ ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఈ కేసెస్లో స్క్రీన్ని తగ్గించినప్పుడు చూడండి, స్క్రీన్ తగ్గించినప్పుడు మనకి ఏమవుతుంది, స్క్రీన్తో పాటు బాగానే అడ్జస్ట్ అవుతుంది. సిరీస్ స్క్రీన్ తగ్గించినప్పుడు స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూడండి రెండు కంటెంట్స్ స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. టూ కంటెంట్స్ ఓకే, టూ కంటెంట్ స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ విడ్త్ ఇస్తాను రెండింటికి. ఒకదానికి విడ్త్ ఇస్తాను, విడ్త్ 700 పిక్సెల్, అండ్ అదేవిధంగా ఇంకొక దానికి మనకు మ్యాక్స్ విడ్త్ అనేసి ఇస్తాను. మ్యాక్స్ విడ్త్ 700 పిక్సెల్, విడ్త్ 700 పిక్సెల్ అండ్ మ్యాక్సిమం విడ్త్ 700 పిక్సెల్. రెండు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి, రెండు చూడడానికి ఒకటే విధంగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం స్క్రీన్ని తగ్గిస్తామో ఈ మ్యాక్స్ విడ్త్ అనేది స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. విడ్త్ అనేది ఫిక్స్ అవుతుంది. విడ్త్ అనేది ఫిక్స్ అవుతుంది. చూడండి, విడ్త్ అనేది కాన్స్టెంట్ విడ్త్, మ్యాక్సిమం విడ్త్ అనేది దిస్ ద మ్యాక్స్ విడ్త్. మ్యాక్స్ విడ్త్ 700, మినిమం ఎంతైనా ఉండొచ్చు, మ్యాక్సిమం 700 అనమాట మనకి. ఓకే, ఇట్స్ ఏ మ్యాక్స్ విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్. క్లియరా?
విడ్త్ అనేది ఫిక్స్డ్, మ్యాక్స్ విడ్త్ అనేది స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకు. కానీ మ్యాక్సిమం 700 పిక్సెల్ అండ్ మినిమం ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ స్క్రీన్లో చూస్తే స్క్రీన్ విడ్త్ చాలా చిన్నదిగా ఉంది. అదే స్క్రీన్ విడ్త్ని మనం పెంచుతూ ఉంటే మనకు 700 పిక్సెల్ ఎప్పుడైతే వస్తుందో అంతవరకు ఫిక్స్ అయిపోద్ది. మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా అవ్వదు, ఓన్లీ మ్యాక్సిమం 700 అంతే. ఇట్స్ ఏ మ్యాక్స్ విడ్త్. ఎప్పుడైనా సరే ఇలా పిక్సెల్స్లో మీరు విడ్త్ని అప్లై చేయాల్సి వస్తే, పిక్సెల్స్లో విడ్త్ని అప్లై చేయాల్సి వస్తే మీరు మ్యాక్స్ విడ్త్ అనేది యూజ్ చేసుకోండి. అప్పుడు మనకి స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. స్క్రీన్తో పాటు రెస్పాన్స్ ఇవ్వకుండా స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకు. ఓకేనా? క్లియర్? దిస్ ద డిఫరెన్స్ అంతే విడ్త్కి మ్యాక్స్ విడ్త్కి. అదేవిధంగా ఒక ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇమేజ్ తీసుకున్నప్పుడు మనకి విడ్త్ అనేది మీరు పర్సంటేజ్లో ఇవ్వండి, అప్పుడు మనకు బాగుంటుంది. ఇక్కడ నేను ఇమేజ్ ఇస్తున్నా, నేనేం దానికి విడ్త్ కానీ ఏమే కానీ నేను ఇవ్వట్లేదు. బేసిక్గా ఫస్ట్ డిఫాల్ట్గా చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు విడ్త్ మనకి 170, హైట్ 170 ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే 500 పిక్సెల్ ఇస్తున్నా, హైట్ 170 ఇస్తున్నా. ఇలా ఇప్పుడు స్క్రీన్తో పాటు చూడండి, ఇది ఈ స్క్రీన్తో పాటు ఏమవుతుందంటే చూడండి రెస్పాన్సివ్ కూడా పోతుంది, ఇమేజ్ వల్ల కూడా రెస్పాన్సివ్ కూడా పోతుంది మనకు. అలాంటప్పుడు ఇది ఏం చేద్దామంటే మ్యాక్స్ విడ్త్ అప్లై చేస్తే అప్లై అవ్వదు. ఇది మ్యాక్స్ విడ్త్ అనేది అప్లై చేస్తే అప్లై అవ్వదు ఇమేజెస్కి. అప్లై అవుతుంది మ్యాక్స్ విడ్త్ అనేది డిఫరెంట్. ఇక్కడ మనకి ఏం చేయాలంటే పర్సంటేజ్లో ఇవ్వాలి. మనం స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవ్వాలనుకుంటే పర్సంటేజ్లో ఇస్తేనే మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. 100% ఇస్తున్నా, ఇట్స్ ఏ విడ్త్ 100%. ఇప్పుడు స్క్రీన్తో పాటు అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది మనకు. సో మ్యాక్సిమం మనకి 100% ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. మనకి విడ్త్ ఇమేజ్కి విడ్త్ అనేది 100% అనేది చాలా చోట్ల యూజ్ చేస్తాం. అలా మనకి స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవ్వాలనుకుంటే వి యూజ్ మ్యాక్స్ విడ్త్ 100%, విడ్త్ 100% ఇమేజెస్కి అనమాట. ఓన్లీ ఇమేజెస్కి మనం విడ్త్ అనేది మాత్రం ఇలా పర్సంటేజ్లు ఇస్తే బాగుంటుంది. హైట్ వచ్చేసి మనకు ఇలా పిక్సెల్స్లో ఇవ్వాలి. సమ్టైమ్స్ మనకి ఏంటంటే ఈ ఇమేజ్కి పిక్సెల్స్లో కూడా ఇచ్చేసుకొని మీడియా క్వైరీస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ మీడియా క్వైరీస్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇమేజెస్కి మీరు పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి అండ్ హైట్ పిక్సెల్స్లో అని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ డివ్స్కి మాత్రం మీరు విడ్త్ కానీ మ్యాక్స్ విడ్త్ కానీ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఓకే, క్లియర్ దిస్? విడ్త్ మ్యాక్స్ విడ్త్ గురించి అర్థమైందా? నెక్స్ట్ పొజిషన్స్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట పొజిషన్స్. ఈ పొజిషన్స్లో మనకి 5 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ పొజిషన్, సెకండ్ రిలేటివ్, థర్డ్ వన్ అబ్సల్యూట్, ఫోర్త్ వన్ ఫిక్స్డ్, ఫిఫ్త్ వన్ స్టిక్కీ. ఈ రెండిటికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. పొజిషన్ స్టిక్కీకి, పొజిషన్ ఫిక్స్డ్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ రిలేటివ్కి అబ్సల్యూట్కి టాస్క్ లాగా చేద్దాం మనం. ఓకే, ఎగ్జాంపుల్గా మనం చేద్దాం. స్టాటిక్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ డిఫాల్ట్ పొజిషన్. ఏ ఎలిమెంట్కి అయితే ఇప్పుడు కాన్స్టెంట్ పొజిషన్ ఉందో ఇట్స్ ఏ డిఫాల్ట్ అనమాట. దాన్ని ఏమంటే పొజిషన్ స్టాటిక్ అంటాం. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్కి, ఇప్పుడు రాసే ప్రతి ఎలిమెంట్కి ఏ పొజిషన్ ఉంటుంది అంటే ఇట్స్ ఏ స్టాటిక్ పొజిషన్. ప్రతి ఎలిమెంట్కి ఉండేది స్టాటిక్ పొజిషన్, ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. రిలేటివ్ కూడా స్టాటిక్ లాగే వర్క్ అవుతుంది. బట్ రిలేటివ్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే అబ్సల్యూట్ రిలేటివ్ని యూజ్ చేసినప్పుడు, అంటే అబ్సల్యూట్ యూజ్ చేసినప్పుడు రిలేటివ్ కూడా యూజ్ చేస్తాం. అబ్సల్యూట్ యూజ్ చేసినప్పుడు రిలేటివ్ యూజ్ చేస్తాం, కానీ రిలేటివ్ యూజ్ చేసినప్పుడు అబ్సల్యూట్ యూజ్ చేయం. అబ్సల్యూట్ యూజ్ చేయాల్సిన వచ్చిన చోట రిలేటివ్ యూజ్ చేస్తాము అంతే. ఫిక్స్డ్ అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ కదలకుండా అక్కడే ఫిక్స్ చేయాలి అంటే వి యూజ్ ఫిక్స్డ్ అనమాట.
ఒక ఎలిమెంట్ ఎక్కడైనా సరే ఏ వ్యూలో అయినా సరే మనకు కదలకూడదు, అలాగే ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఏదైనా సరే స్క్రీన్లో ఎక్కడైనా సరే ఫిక్స్ అవ్వచ్చు, దాన్ని ఫిక్స్డ్ అంటాము. సారీ, స్టిక్కీ అనమాట. స్టిక్కీ అనేది ఏంటంటే ఎక్కడ మనం స్టిక్ చేయాలి, ఎక్కడ స్టిక్ చేయాలనేది దాని కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ 1 by 1 చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం ఫస్ట్, మళ్ళీ తర్వాత ఒక బిగ్గర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పొజిషన్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక 5 హెడ్డింగ్స్ తీసుకుంటాను. 5 హెడ్డింగ్స్కి 5 పొజిషన్స్ నేను అప్లై చేస్తాను. h1 డాట్ ps1, దీంట్లో మనకి పొజిషన్ స్టాటిక్ ఇస్తున్నాం. ఇలా అన్నింటినీ కాపీ చేద్దాం, మనం వాల్యూస్ మార్చుకుందాం. PS2, PS3, PS4, PS5. రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. ఇలా అనమాట. పొజిషన్ స్టాటిక్, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్కీ అనమాట. అంటే జస్ట్ కంటెంట్ లాగా చూపిస్తున్నా మీకు అంతే, ఇక్కడేమి అట్లాగే చేంజ్ అవ్వట్లేదు, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఇప్పుడు H1కి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ డిఫాల్ట్గా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చేస్తాను, కొద్ది నీట్గా కనిపించడానికి అంతే. ప్యాడింగ్ 20 పిక్సెల్, బార్డర్ 5 పిక్సెల్, సాలిడ్ రెడ్, ఇలా ఇలా ఉంది. అదేవిధంగా మనకి ఏం చేద్దాం అంటే మార్జిన్ బాటం కూడా ఇచ్చేద్దాం. ఇలా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇస్తాను, నేను ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇస్తాను. ఆ కలర్ వీటిని బేస్ చేసుకొని ఇస్తా, క్లాస్ని బేస్ చేసుకొని. దాన్ని సెలెక్టర్ ఎట్లా రాయొచ్చు, h1 డాట్ ps1. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ h1 డాట్ అనేది కంటిన్యూగా ఎందుకు రాస్తున్నామంటే PS1, PS2, PS3, PS4, PS5 సేమ్ ఎలిమెంట్కి క్లాసెస్ అనమాట. అంటే h1 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 అన్ని క్లాసెస్కి ఇట్లా మనకు డైరెక్ట్గా మనకి ఏం చేద్దాం అంటే h1 డాట్ ps1 అంటే స్పేస్ ఇవ్వట్లేదు, నేను కంటిన్యూగా రాస్తున్నా. కంటిన్యూగా రాస్తే ఏ h1 అయితే ps1 అనే క్లాస్ ఉందో ఆ ఎలిమెంట్ అని దాని మీనింగ్. ఇప్పుడు h1 రాయకపోయినా నో ప్రాబ్లం, ఇక్కడ స్టార్టింగ్లో h1 రాయకుండా మీరు రాయొచ్చు. ఓకే, జస్ట్ ఫస్ట్ దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఇప్పుడు దీనికి నేను పొజిషన్ స్టాటిక్ అనేసి అప్లై చేస్తాను. పొజిషన్ స్టాటిక్. ఇప్పుడు మనకు నో చేంజ్, ఇప్పుడు ఎలాగైతే ఎలిమెంట్ ఉందో అలాగే అప్లై అవుతుంది, దాంట్లో ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, సెకండ్ పొజిషన్ సేమ్ రిలేటివ్ కూడా అలాగే వర్క్ అవుతుంది. PS2కి నేను ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకు స్కై బ్లూ ఇస్తాను. సారీ ఇక్కడ స్కై బ్లూ, ఇక్కడ మనకు రిలేటివ్, పొజిషన్ రిలేటివ్. ఇప్పుడు స్టాటిక్ ఎలాగైతే వర్క్ అవుతుందో రిలేటివ్ కూడా అలాగే వర్క్ అవుతూ ఉంటుంది. నో చేంజ్, ఏ ఎలిమెంట్కి ఏ చేంజ్ లేదు. బట్ పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఏంటంటే దీనికి కంటెంట్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే స్పేసింగ్ ఆక్యుపై చేసుకుంటుంది, ఈ ఎంటీ స్పేసింగ్ మొత్తం రిమూవ్ చేస్తుంది. గుర్తుపెట్టుకొని, చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇట్స్ ఏ పొజిషన్ అబ్సల్యూట్. ఎప్పుడైతే పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేస్తామో ఆ కంటెంట్కు ఉండే ఎంటీ స్పేసింగ్ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఎంటీ స్పేసింగ్ రిమూవ్ చేసేసి ఈ ఎంటీగా అయిన ప్లేస్లోకి కింద ఉండే కంటెంట్ పైకి వచ్చేస్తుంది. ఎంటీగా ఉండే ఎలిమెంట్లోకి కింద ఉండే ఎలిమెంట్ పైకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకి ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ రాసుకుందాం మనకి ఏంటి అనేది. PS3 ఇక్కడ మనకు గ్రీన్ ఇలా రాద్దాం.
ఇక్కడ మనకి అబ్సల్యూట్ రాస్తున్నా, పొజిషన్ అబ్సల్యూట్. ఏమైంది చూడండి, కింద మనకి పొజిషన్ ఫిక్స్డ్ ఉంది చూడండి, కింద ఉండే ఎలిమెంట్ పైకి వచ్చేసింది. ఎప్పుడైతే మనం పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేస్తామో ఇక్కడ వరకే మనకు కట్ అయింది, ఇక్కడ వరకే మనకు కట్ అయింది, కింద ఎలిమెంట్ వచ్చింది చూడండి. కింద పొజిషన్ ఫిక్స్డ్ ఉంది, అది పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను పొజిషన్ ఫిక్స్డ్గా నేను ఏం చేస్తానంటే కలర్ ఇద్దాం, మళ్ళీ కావాలంటే పొజిషన్ ఫిక్స్డ్గా మళ్ళీ చూద్దాం, కలర్ ఇద్దాం. PS4కి బ్లూ కలర్ ఇస్తాను, బ్లూ. నోసీస్ ఇక్కడ మనకు ఇది తీద్దాం, మళ్ళీ తర్వాత రాదాం ఫిక్స్డ్ గురించి. చూడండి ఇది దీని కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా రాకూడదు అంటే దీనికి సారీ ఒక పేరెంట్ తీసుకోవాలి, ఆ పేరెంట్ లోపల మాత్రమే ఇది ఉండాలి, పేరెంట్ లోపల మాత్రమే ఇది ఉండాలి. ఈ పేరెంట్కి ఏం చేయాలంటే క్లాస్ ఈక్వల్ టు పిఎస్ ఇస్తున్నా, ఈ పిఎస్కి డాట్ పిఎస్కి పొజిషన్ రిలేటివ్ వాళ్ళు అప్లై అవ్వలేదు, తర్వాత చూద్దాం. ఇది ఈ పిఎస్కి మనం ఏం చేద్దామంటే ఈ కంటెంట్కి ఎంత అయితే హైట్ ఉంటుందో, అంత హైట్ ఈ డివ్కి ఇవ్వాలి. ఇప్పుడు దీని హైట్ దీని హైట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్స్పెక్ట్ చేసుకొని ఈ పొజిషన్ అబ్సల్యూట్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ఎలిమెంట్కి 87 హైట్ అనమాట, 366 విడ్త్ అనమాట. 361 అనేది విడ్త్, 87 అనేది హైట్, అంటే 87 కాబట్టి 88 ఇద్దాం. ఈ ఎలిమెంట్కి మన పిఎస్కి హైట్ 88 పిక్సెల్. మన ప్రాబ్లమ్ సాల్వ్. అంటే ఇది రేర్ కేస్ అన్నమాట, హైట్ యూస్ చేసుకుని రేర్ కేస్. మనకు జనరల్గా రిలేటివ్ అనేసి యూస్ చేస్తాం, అది కమింగ్లో మీకు చెప్తాను. క్లియర్ ఇది. నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్ అనేసి అప్లై చేద్దాం. పొజిషన్ ఫిక్స్డ్ కూడా అబ్సల్యూట్ లాగే వర్క్ అవుతుంది, అంటే కంటెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే తీసుకుంటుంది స్పేసింగ్, బట్ అది ఫిక్స్ అవుతుంది. సిరీస్ పొజిషన్ ఫిక్స్డ్ వచ్చింది, ఎంతవరకు అయితే కంటెంట్ ఉందో అంతవరకు తీసుకుంది, కానీ కింద ఉండే ఎలిమెంట్ మళ్ళీ పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ బాడీకి హైట్ ఇస్తాను, స్టైల్ హైట్ వచ్చేసి, హైట్ ఎందుకు ఇస్తున్నా అంటే ఈ పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఫిక్స్ ఆన్ ద స్క్రీన్. చూడండి, నేను స్క్రీన్ని స్క్రోలింగ్ చేయడానికే హైట్ ఇచ్చాను. స్క్రోల్ చేస్తుంది చూడండి, ఇది ఎక్కడైతే అక్కడ ఉందో అక్కడే ఫిక్స్ అయిపోయింది మనకు, ఇట్స్ ఏ పొజిషన్ ఫిక్స్డ్. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం స్క్రీన్ మొత్తం కావాలంటే ఏం చేయాలి చెప్తారా? ఇప్పుడు ఈ కంటెంట్ వరకే కాదు, మొత్తం ఈ ఏరియా మొత్తం కావాలి నాకు. ఈ ఏరియా మొత్తం కావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇదంతా వస్తుంది? ఎనీవన్? పొజిషన్ రిలేటివ్ సార్. పొజిషన్ రిలేటివ్ ఇస్తే మళ్ళీ ఫిక్స్డ్ తీసుకున్న దానికి యూజ్ ఏముంది? అంటే మీరు పొజిషన్ ఇందాక అబ్సల్యూట్ కి రిలేటివ్ ఇచ్చినారు కదా సార్. పొజిషన్ ఫిక్స్డ్ అనేసి ఇచ్చిన దానికే నాకు విడ్త్ మొత్తం రావాలి, నాకు పొజిషన్ ఫిక్స్డ్ అలాగే ఉండాలి. నేను ఫిక్స్ చేస్తున్నా, నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్ మొత్తం ఉండాలి, ఇదే ఫిక్స్ ఉండాలి నాకు. ఎలిమెంట్ ఇక్కడే ఫిక్స్ అవ్వాలి. PS4 కి విడ్త్ ఇచ్చేస్తామా సార్? అర్థం కాలేదు. ఇప్పుడు ఫిక్స్డ్ ఎలిమెంట్ కి విడ్త్ ఇస్తామా సార్? ఇవ్వచ్చు. ఇస్తే మొత్తం ఆక్యుపై కాదా సార్? కాదా అనేసి నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం కాదు, నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. ఏం విడ్త్, ఏ ప్రాపర్టీస్ అప్లై చేస్తే ఫుల్ విడ్త్ వస్తుంది అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నన్ను అడగకూడదు, మీరు చెప్పాలన్నమాట మీ ఆప్షన్. ఓకే, సో విడ్త్ 100%. విడ్త్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది అంటే అప్పుడు 100% వస్తుంది. ఇప్పుడు చూడండి, స్క్రోలింగ్ చేసినా ఇలా ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే ఈ పొజిషన్ ఫిక్స్డ్ అనేది ఎప్పుడైనా ఎక్కడ ఉంటుంది? వెబ్సైట్స్ కొన్ని అబ్జర్వ్ చేస్తే మీకు, కొన్నిటిని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు టాప్లో ఉంటుంది, నావ్ బార్ అనేది టాప్లో ఫిక్స్ అయి ఉంటుంది.
సరే ఈ W3 స్కూల్ సైజ్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను స్క్రోలింగ్ చేస్తున్నా. ఈ స్క్రోలింగ్ చేసినప్పుడు ఏదేది ఎక్కడ ఫిక్స్ అయింది? ఏది ఫిక్స్డ్‌గా ఉంది మనకు? ఈ టాప్‌లో ఉండే బార్ టాప్‌లో ఫిక్స్‌గా ఉంది. ఇది లెఫ్ట్ సైడ్‌లో ఫిక్స్డ్‌గా ఉంది. ఇది ఏం టచ్ అంటే ఇది ఏం కదలట్లేదు చూడండి. స్టార్టింగ్ నుంచి ఏం కదలట్లేదు. రైట్? అలాగా మనకు ఈ ఎలిమెంట్స్‌ని ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేసి కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ పొజిషన్ ఫిక్స్డ్ అనేది టాప్‌లో ఫిక్స్ చేయాలనుకుంటున్నా. అంటే మన స్క్రీన్ టాప్‌లో ఫిక్స్ చేయాలనుకుంటున్నా. స్క్రీన్ టాప్‌లో ఫిక్స్ చేయాలనుకుంటే మన దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇది టాప్‌లో ఫిక్స్ చేయాలనుకుంటే టాప్, టాప్ 0. టాప్ అంటే స్క్రీన్ టాప్. ఇక్కడ 0 అంటే ఇది 0 అన్నమాట మనకి. సీస్ టాప్. స్క్రీన్ టాప్. ఇప్పుడు చూడండి. ఇలా అన్నా సరే మనకు ఇలా. కానీ ఎప్పుడైతే పొజిషన్ ఫిక్స్డ్ వాడతామో దాని కింద కంటెంట్ వచ్చేసింటది. చూడండి. దాని కింద కంటెంట్ ఎళ్ళిపోయింటది. అప్పుడు బాడీకి ఏం చేయాలండి మీరు? బాడీకి ప్యాడింగ్ టాప్. ప్యాడింగ్ టాప్ ఒక 40 పిక్సెల్ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం. ఇంకా కావాలి. సీస్ ఇదే. ఇది యాక్చువల్ పిక్చర్. ఇది పొజిషన్ ఫిక్స్డ్ టాప్. దీని కింద మనకి ఏం లేదు. ఎందుకంటే మనం టాప్ అంటున్నాం. ఎప్పుడైనా సరే ఈ 4 వాటిలోనే ఇది కాకుండా రిలేటివ్ గానీ, అబ్సల్యూట్ గానీ, ఫిక్స్డ్ గానీ, స్టిక్కీ గానీ తీసుకున్నప్పుడు టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్ ఈ 4 వాల్యూస్ వర్క్ అవుతాయి. ఈ 4 వాల్యూస్ ఎప్పుడు వర్క్ అవుతాయంటే కంపల్సరీ మనం పొజిషన్ రిలేటివ్ గానీ, పొజిషన్ అబ్సల్యూట్ గానీ, పొజిషన్ ఫిక్స్డ్ గానీ, పొజిషన్ స్టిక్కీ గానీ ఇవి తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ టాప్ అంటున్నా. టాప్ 0 అంటే టాప్‌కి ఈ స్క్రీన్ టాప్‌కి అనమాట. అదేవిధంగా 10 పిక్సెల్ అంటున్నా. అంటే టాప్ నుంచి 10 పిక్సెల్ అంత దూరంలో ఫిక్స్ అవుతది. ఇక్కడ నుంచి కొద్దిగా ఏరియా వచ్చింది చూడండి. టాప్ నుంచి 10 పిక్సెల్. అదేవిధంగా మనకి 100 పిక్సెల్ ఇస్తున్నా. టాప్ నుంచి 100 పిక్సెల్ అంత దూరంలో ఫిక్స్ అవుతది. చూడండి. ఇలా. నాకు అన్నిటికంటే టాప్‌లో ఉండాలి. నాకు అంతొద్దు. అన్నిటికంటే టాప్‌లో ఉండాలంటే ఇట్స్ 0. ఇట్స్ 0 అనమాట. ఇలా. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను విడ్త్ రాయలేదు. ఓన్లీ కంటెంట్ విడ్త్ వరకు చాలు నాకు. విడ్త్ నేను రాయలేదు. కంటెంట్ విడ్త్ వరకు చాలు నాకు. ఇప్పుడు మనకి టాప్ నుంచి మిడిల్‌లో ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా. టాప్ నుంచి మిడిల్‌లోకి కావాలంటే ఏం చేయొచ్చు? పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. 50%. టాప్ నుంచి 50% దూరంలో. ఇక్కడ నుంచి 50% దూరం. అంటే ఈ కార్నర్ తీసుకుంటది మనకు. ఈ కార్నర్ తీసుకుంటది. కానీ ఇంకా కొద్దిగా ఈ మిడిల్‌లోకి ఇది ఇక్కడికెళ్తే అప్పుడు టాప్ మిడిల్‌లోకి సెంటర్‌లోకి ఎళ్తది. అంటే ఈ కంటెంట్ ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్‌కి ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. అప్పుడు మనకి ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. మళ్ళీ నేర్చుకోవచ్చు. ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్. ట్రాన్స్‌లేట్‌లో మనకు 0, -50%. యాహ్! ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు ఇక్కడి నుంచి స్పేస్ తీసుకొని, ఇక్కడి నుంచి స్పేస్ తీసుకున్న 2 ఒకటేలాగా ఉంటది. ఒకసారి చూద్దాం. యాహ్! కరెక్ట్. ఫస్ట్ వాల్యూ ఎక్స్ యాక్సిస్ వాల్యూ. ఎక్స్ యాక్సిస్‌లో మనకేం అవసరం లేదు. ఇట్స్ 0 రాసుకోవచ్చు. అండ్ తర్వాత వాల్యూ మనకి 150. చూడండి. ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాటమ్‌లో చేసుకోవాలనుకుంటున్నాం. ఇది కమింగ్‌లో మీరు నేర్చుకుంటారు. ఓకే. బాటమ్‌లో చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? బాటమ్ 0 ఇవ్వాలి. బాటమ్‌లో చేసుకున్న బాటమ్ 0. బట్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం అంతా ఆక్యుపై చేయాలి. మొత్తం అంతా ఆక్యుపై చేయాలంటే టాప్ 0, బాటమ్ 0. టాప్ 0, బాటమ్ 0 ఇస్తే ఇక్కడి నుంచి టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం అంతా వచ్చేస్తది. ఇదంతా ఫిక్స్డ్. ఇదంతా ఫిక్స్డ్ అనమాట ఇలాగ. ఓకే. మనం రాసుకునే వాల్యూస్‌ని బట్టి మీకొస్తది. ఇది ఓన్లీ టాప్ 0 అండ్ అదేవిధంగా మనకి విడ్త్ 100%. ఇలా. క్లియరా? ఏం డౌట్ ఉందా ఇక్కడ? ఏమైనా డౌట్?
ఇది పొజిషన్ ఫిక్స్డ్ గురించి. నెక్స్ట్ పొజిషన్ స్టిక్కీ అనమాట. పొజిషన్ స్టిక్కీ. ఈ పొజిషన్ స్టిక్కీ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మన కంటెంట్ ఎక్కడో చోట ఉంటుంది. బట్ మనం స్క్రోలింగ్ చేసేటప్పుడు టాప్కి వెళ్ళినప్పుడు ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ islandtcs.com వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే మన ఎలిమెంట్ వచ్చేసి ఎక్కడ ఉంది చూడండి. ఈ నావ్ బార్ వచ్చేసి ఎక్కడో మిడిల్లో ఉంది. ఎప్పుడైతే నేను టాప్కి వెళ్తానో అప్పుడు చూడండి. అప్పటికి వెళ్ళేసి నావ్ బార్ అనేది ఫిక్స్ అవుతుంది చూడండి. ఓకే, ఎప్పుడైతే నేను టాప్కి వెళ్తానో అప్పుడు ఇది ఫిక్స్ అవుతుంది. ఇట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ పొజిషన్ స్టిక్కీ అనమాట. పొజిషన్ స్టిక్కీ టాప్ 0. ఇప్పుడు మనకి లాస్ట్ వాల్యూ ps5.ps5కి పొజిషన్ స్టిక్కీ. అలాంటప్పుడు మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇదే వాల్యూని మనకి నెక్స్ట్ దాంట్లో తీసుకుందాం. లేకపోతే దీంట్లో ఇద్దాం, ఏం కాదులే. కామెంట్లో పెట్టేద్దాం. ఇది PS4ని మనకు కామెంట్లో పెట్టేసుకొని ఇద్దాం. మీరు మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ మాత్రం నేను కామెంట్ పెట్టేస్తాను. సిరీస్ చూడండి, ఇది పొజిషన్ స్టిక్కీ అనమాట. ఈ పొజిషన్ స్టిక్కీకి మనం ఏం చేద్దాం అంటే పొజిషన్ స్టిక్కీ ఎక్కడికి వెళ్ళినప్పుడు టాప్ 0కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. ఇట్స్ ఏ టాప్ 0. టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. సిరీస్ స్క్రోలింగ్ అవుతుంది. ఏదైనా చూడండి, స్క్రోలింగ్ అవుతుంది చూడండి. ఇలా జరుగుతుంది చూడండి, మనకి స్క్రోలింగ్ జరుగుతుంది చూడండి. ఇట్స్ ఏ ఇలా పొజిషన్ స్టిక్కీ టాప్ 0. దీనికి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? నెక్స్ట్ జెడ్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. జెడ్ ఇండెక్స్ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ రిలేటివ్కి అబ్సల్యూట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ జెడ్ ఇండెక్స్ కూడా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ని తీద్దాం అవసరం లేదు. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుందాం. ఒక డివ్లో ఒక ఇమేజ్ తీసుకుందాం. దిస్ లైక్ దిస్ ఇమేజ్ తీసుకుంటున్నా. దాని కింద ఒక కంటెంట్ ఏదైనా సరే. ఇప్పుడు జనరల్గా మీరు అవుట్పుట్ అప్లై చేస్తే మనకి ఎలా ఉంటుంది? ఇమేజ్ ఉంటుంది, దీని మీద కంటెంట్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇమేజ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజ్కి పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేస్తున్నా. పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేసాం. అండ్ అదేవిధంగా ఇమేజ్ వచ్చేసి టాప్లోనే ఉండాలండి. పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 0 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంటెంట్కి నేను ఏదైనా సరే కలర్ అయిన బ్యాక్గ్రౌండ్ కలర్ అన్ని వద్దులండి. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఇమేజ్ టాప్లోనే ఉంది. బట్ ఈ కంటెంట్ అనేది కింద ఉంటే బాగుంటుందా, టాప్లో ఉంటే బాగుంటుందా? మనకు ఇమేజ్ మీద ఉంటే బాగుంటుందా, ఇమేజ్ కింద ఉంటే బాగుంటుందా? మనకు కంటెంట్ అనేది ఇమేజ్ మీద ఉంటే బాగుంటుందా, ఇమేజ్ కింద ఉంటే బాగుంటుందా? కింద ఉంటేనే బాగుంటుంది ఇమేజ్కి. ఇలా బాగుందా మీకు? ఎప్పుడైనా కంటెంట్ మనకు కనిపించాలి, ఇమేజ్ మీదకి రావాలి, మనకు ఇమేజ్ మీద కనిపిస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి ఇమేజ్ అనేది మనకి కిందికి వెళ్ళాలి. ఇమేజ్ మీద కంటెంట్ కనిపించాలి అంటే ఇమేజ్ అనేది ఈ కంటెంట్ కిందికి వెళ్ళాలి. ఇమేజ్ కంటెంట్ కిందికి వెళ్ళాలి అంటే వి యూస్ జెడ్ ఇండెక్స్. కిందికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మైనస్ వాల్యూస్ ఇవ్వాలి. ఇట్స్ ఏ -1 ఇచ్చాను. ఓకే, ఇమేజ్ మీద మనకు కంటెంట్ రావాలి. ఎప్పుడైనా కంటెంట్ ఎందుకు ఇస్తున్నాం? ఊరికే అంటే చదువుకోవడానికి కాదా మనకి కంటెంట్ ఇచ్చేది? ఏదైనా సరే చదవాలి కదా మనం. ఏంటి ఆ కంటెంట్ అనేసి మనం రీడ్ చేయాలి కదా.
రీడ్ చేయాలంటే కంపల్సరీ ఇమేజ్ మీద ఉండాలి. సో కొన్ని టైమ్స్లో మనకి ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటి కేసులో మనం జెడ్ ఇండెక్స్ వాడాలి. బట్ జెడ్ ఇండెక్స్ అన్నిటికీ యూజ్ చేయలేం. ఇది దేనికైతే పొజిషన్ యూజ్ చేస్తున్నామో ఆ పొజిషన్ ఉండే చోట మాత్రమే జెడ్ ఇండెక్స్ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. జెడ్ ఇండెక్స్ -1 అంటున్నామంటే ఒక లేయర్ కిందికి వెళ్తుంది అనేసి, ఒక లేయర్ కిందికి వెళ్తుంది అనేసి దాని మీనింగ్. బట్ నాకు పర్మనెంట్గా ఇమేజ్ అనేది కిందే ఉండాలి, పర్మనెంట్గా ఇమేజ్ అనేది కిందే ఉండాలి, దాని మీద ఉండకూడదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఏదో 100 200 1000 ఏదో ఒకటి ఇచ్చేస్తాం. అప్పుడు అన్నిటికంటే ఇమేజ్ అనేది డౌన్లోనే ఉంటుంది. లేదు అన్నిటికంటే టాప్లో ఉండాలనుకుంటే ఆ మైనస్ని ప్లస్ ఇవ్వండి. అన్నిటికంటే టాప్లో ఉండాలి. మీరు కింద ఏ వాల్యూస్ ఇచ్చినా అవన్నీ నాకు సంబంధం లేదు, అన్ని వాల్యూస్ అన్నీ డౌన్లోనే ఉండాలి, అన్ని వాల్యూస్ అన్ని టాప్లోనే ఉండాలనుకుంటే మైనస్ వాల్యూస్ ఎక్కువ ఇవ్వండి. బట్ మనకు -1 అంటే 1 అనేది మనకు చాలు. -1 + 1 -1 + 1 అనేది ఏంటంటే -1 అంటే డౌన్, +1 అంటే అప్ అనమాట. ఇలా మనకు ప్లస్ వాల్యూస్ ఇస్తే అప్కి, మైనస్ వాల్యూస్ ఇస్తే డౌన్కి వెళ్తాయి. బట్ ఈ జెడ్ ఇండెక్స్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీ ఆ 4 పొజిషన్స్ ఓన్లీ. ఇది ఆప్షనల్, ఇది అసలు సంబంధమే లేదు, స్టాటిక్ అనేది అసలు సంబంధమే లేదు. ఈ 4 వాటిల్లో అప్లై చేసినప్పుడు మాత్రమే జెడ్ ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది. ఈ 4 అప్లై చేసినప్పుడు మాత్రమే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అనేది అప్లై అవుతుంది. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ హోమ్ లోన్ తీసుకుంటున్నా. మన దాంట్లో కాపీ చేశాను. ఇప్పుడు పొజిషన్ రిలేటివ్కి అబ్జల్యూట్కి డిఫరెన్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ కేసెస్లో మనకి ఏంటంటే దీనిపైన మనకు బ్యానర్ ఇమేజ్ కావాలి. ఇక్కడ బ్యానర్ కాబట్టి ఇక్కడ ఏమేమి ఉంది మనకు ఈ బ్యానర్లో, ఈ హోమ్ లోన్లో మనకి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పొజిషన్ రిలేటివ్ అబ్జల్యూట్ యూస్ చేసుకొని చేస్తాం ఇదండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ మీద మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇలా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఇమేజ్ /images/ ఏదైనా సరే ఇమేజ్. సో ఇమేజ్ చూద్దాం మనకు అవుట్పుట్ అంటే ఇలా ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇమేజ్కి హైట్ విడ్త్ అన్న నీట్గా అడ్జస్ట్మెంట్ చేద్దాం. దీనికి సిఎస్ఎస్ వాల్యూస్ కూడా తీసుకుందాం. సిఎస్ఎస్లో మనకు ఈ ఆఫర్ పైన కాబట్టి బ్యానర్, ఈ ఆఫర్ పైన మీరు రాయండి బ్యానర్ స్టైల్స్. సో హ్యాష్ బ్యానర్లో ఉండే ఐఎంజీ విడ్త్ వచ్చేసి మనకు 100%, అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి మనకు ఒక 300 పిక్సెల్ ఇస్తాను, లేదనుకుంటే 500 పిక్సెల్ ఇలా. ఇప్పుడు మనకు ఇమేజ్ మీదకి కంటెంట్ వెళ్ళాలి. ఇమేజ్ మీద కంటెంట్ ఏముంది? మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇది ఒక గ్రూప్, ఎందుకంటే ఒక ఎలిమెంటే లేదు, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తే మనకు ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది, ఒక బటన్ ఉంది. ఈ మొత్తం కంటెంట్ ఒకేసారి వెళ్ళాలనుకుంటే ఇట్స్ ఎ గ్రూప్. దీనిలో హెడ్డింగ్ పెట్టుకుంటున్నా, మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఈ ట్రూ అనేది నెక్స్ట్ లైన్లోకి ఉంది కాబట్టి ఇట్స్ ఏ బ్రేక్ ట్యాగ్, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలండి. నెక్స్ట్ అదేవిధంగా పారాగ్రాఫ్ లోరం, నెక్స్ట్ అదేవిధంగా మనకి బటన్ రీడ్ మోర్. ఈ టెక్స్ట్కి స్టైల్స్ మీరు అప్లై చేసుకోండి. టెక్స్ట్కి స్టైల్స్ ఎలా అప్లై చేయడం మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఈ కంటెంట్ అనేది టాప్కి వెళ్ళాలి, లేదనుకుంటే ఈ కంటెంట్ టాప్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పొజిషన్ అప్లై చేయాలి. కంటెంట్ టాప్కి వెళ్ళాలంటే ఏదో ఒక పొజిషన్ అప్లై చేయాలి. సో దీనికి క్లాస్ వచ్చేసి మనకు పిఎస్ అనేసి ఇస్తున్నాం. ఇట్స్ ఏ పిఎస్. ఇప్పుడు మనకి .ps అంటే హ్యాష్ బ్యానర్లో ఉండే .ps. దీనికి పొజిషన్ అబ్సల్యూట్ యూస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక పేరెంట్లో ఉండే కంటెంట్ మూవింగ్ అవ్వాలి,
ఒక పేరెంట్లో ఉండే కంటెంట్ మూవింగ్ అవ్వాలి అంటే కళ్ళు మూసుకొని మీరు రాయాల్సిన ప్రాపర్టీ పొజిషన్ అబ్జల్యూట్. ఏ కంటెంట్ అయితే మనం మూవింగ్ చేసుకోవాలనుకుంటామో ఆ కంటెంట్కి మనం పొజిషన్ అబ్జల్యూటే రాయాలి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? టాప్లోకి వెళ్ళాలి. టాప్ 0. ఇట్స్ ఏ టాప్ 0. ఇప్పుడు టాప్ నుంచి కొద్ది ఏరియాలో రావాలి, లెఫ్ట్ నుంచి కొద్ది ఏరియాలో, రైట్ సైడ్ నుంచి కొద్ది ఏరియాలో రావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే టాప్ నుంచి 40%, లెఫ్ట్ నుంచి 10%, అండ్ అదేవిధంగా రైట్ నుంచి 10% ఇలా ఇస్తున్నాం. చాలా ఎక్కువ వచ్చింది కదా మనకి. సో టాప్ నుంచి 40 కాకుండా ఒక 20%. ఓకే, కొద్ది క్లియర్. వీటికి స్టైల్స్ అన్నీ అప్లై చేయాలి మీరు జనరల్గా. వీటికి అన్ని స్టైల్స్ అన్నీ అప్లై చేయాలి. కలర్ వైట్ ఇవ్వాలి, టెక్స్ట్ డెకరేషన్ టెక్స్ట్ షాడో ఇవ్వాలి, బటన్కి స్టైల్స్ అప్లై చేయాలన్నీ ఇచ్చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి మీరు. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ వరకు రాసినంత వరకు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇంకా ఏం చేయాలి? నావ్ బార్ డిజైన్ ఇవ్వాలి, హెడర్ డిజైన్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు నావ్ బార్ డిజైన్ కూడా ఇచ్చేద్దాం. మనకి లాస్ట్ క్లాస్లో మనం నావ్ బార్ చేసాం కదా, ఆ నావ్ బార్ డిజైన్ కాపీ పేస్ట్ చేసి ఇచ్చేస్తాను చూడండి. నావ్ బార్ విత్ ద బ్రాండ్ నేమ్, ఈ కంటెంట్ మాత్రమే కాపీ చేసుకొని ఇది మాత్రం కాపీ పేస్ట్ నావ్ బార్లో ఇచ్చేసాను. నెక్స్ట్ మనకి వీటికి సంబంధించిన స్టైల్స్ ఉన్నాయి కదా మనకి. 1 minute. వీటికి సంబంధించిన స్టైల్స్, ఈ నావ్ బార్ స్టైల్స్ అన్నీ కాపీ చేసుకొని ఓన్లీ నావ్నిచ్చి కాపీ, అండ్ ఇక్కడ మనకి దీని టాప్లో నావ్ బార్ స్టైల్స్, నావ్ బార్ స్టైల్స్ ఇచ్చేసాం. నోసీస్ అవుట్పుట్ ఇలా వచ్చింది, స్టైల్స్ వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో మనకి ఏంటంటే ఈ కంటెంట్ చూడండి, మళ్ళీ ఎక్కడో ఉండేది ఇక్కడ మళ్ళీ టాప్లోకి వచ్చింది, ఎక్కడో ఉండేది మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఈ కంటెంట్ మనం అడ్జస్ట్మెంట్ చేసే దాంతో పాటు ఇది వచ్చేసి మనం దేన్ని బట్టి తీసుకున్నామంటే ఈ బాడీని బట్టి మనం తీసుకున్నాం. కావాలంటే ఇక్కడ చూడండి, ఈ లోన్ ప్రొడక్ట్స్ ఈ ఆఫర్ ఉంది కదా, ఈ సెక్షన్ని నేను టాప్లో ఇస్తాను. జస్ట్ టెస్టింగ్ కోసం మాత్రమే ఇస్తున్నా. ఈ మొత్తం ఆఫర్ సెక్షన్ మొత్తం కట్ చేసి ఈ టాప్లో ఇస్తాను. అందుకని టాప్లో ఇది ఉండాలనేసి జనరల్గా నేను ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మనకి ఇక్కడికి వచ్చింది చూడండి, మనకు బయింగ్ ఏ హోమ్ ఇలా కంటెంట్ మన పేజ్లో పెరిగేదాన్ని బట్టి ఈ పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 10%, టాప్ 20% ఇవన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి మనకి. ఇదంతా ప్రాబ్లం మనకి. ఇది దేన్ని బేస్ చేసుకొని వస్తుంది అంటే బాడీని బేస్ చేసుకొని వస్తుంది. బాడీలో మన కంటెంట్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి వీటి పొజిషన్ కూడా మారిపోతూ ఉంటుంది. అలా చేంజ్ అవ్వకూడదు అంటే అలా ఎవ్రీ టైం మనకు బాడీతో బట్టి మనం డిపెండ్ అవ్వకూడదు. ఓన్లీ ఈ ఏరియాని బట్టి మాత్రమే డిపెండ్ అవ్వాలి. ఈ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో అట్లాగే ఉండాలి, మనకు చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ ఏరియాని బట్టి మనకు అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంటే ఈ కంటెంట్ ఏదైతే మూవింగ్ చేస్తున్నామో ఆ కంటెంట్కి మనం ఏం ఇచ్చాం? పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ కంటెంట్ ఉండే పేరెంట్కి మనం ఏం అప్లై చేయాలి? ఇట్స్ ఏ పొజిషన్ రిలేటివ్ అప్లై చేయాలి. ఇట్స్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ పొజిషన్ రిలేటివ్ అండ్ పొజిషన్ అబ్సల్యూట్ అనమాట. పొజిషన్ రిలేటివ్ అనేది ఒక బాక్స్ లాగా వర్క్ అవుతుంది. విత్ ఇన్ ది బాక్స్లో మాత్రమే మీరు చేంజ్ చేయాలి అని దాని మీనింగ్. ఇప్పుడు టాప్ 0 అంటే మనకి ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మనకు ఈ బాక్స్లో వచ్చిందా? ఇప్పుడు దీనికి టాప్ 0 అంటే మనకి ఏమొస్తుంది చూడండి. జనరల్గా మనకి టాప్ 0 అంటే ఎక్కడి వరకు వచ్చింది? మనకు టాప్ 0 అంటే బాడీ టాప్ రావాలి. బట్ ఇక్కడ చూడండి, ఈ కంటెంట్ టాప్ మాత్రమే తీసుకుంటుంది. టాప్ 0 అంటే కంటెంట్ టాప్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఎంత రావాలంటే ఇప్పుడు మనకి 50% రావాలనుకుంటున్నాం, లేదనుకుంటే 35% ఇస్తున్నాం. ఇప్పుడు మనకు యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉండేది అక్కడ ఇచ్చేస్తే మనకు సరిపోతుంది. మనకేం విషయం అర్థమైందా? అర్థం కాలేదా? కొద్ది కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే మనం పొజిషన్ అబ్సల్యూట్ రాస్తామో కంపల్సరీ దాని పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ అనేది రాయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతే.
ఇక్కడ తీసుకునేది చూడండి, ఏం తీసుకున్నాం అయ్యే తీసుకోవాలి, మనకి ఏదైతే అవసరం అదే తీసుకోవాలి. ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ మీదకి కంటెంట్ మూవ్ చేయాలి. కంటెంట్ మూవ్ చేయాలంటే పొజిషన్ అబ్జల్యూట్, దాన్ని పొజిషన్ అబ్జల్యూట్ యూజ్ చేసుకొని మనం మూవింగ్ చేస్తుంటాం. దాని పేరెంట్ పొజిషన్ అబ్జల్యూట్ యూజ్ చేసినప్పుడు దాని పేరెంట్ కంపల్సరీ పొజిషన్ రిలేటివ్ అప్లై చేయాలి. రిలేటివ్ అనేది ఓన్లీ ఈ పొజిషన్ అబ్జల్యూట్ ఈ ఏరియా వరకు మాత్రమే ఆక్యుపై చేయాలనేసి దాన్ని ఫిక్స్ అయిపోద్ది. టాప్ జీరో అంటే ఓన్లీ ఈ సెక్షన్ టాప్ జీరో తీసుకుంటుంది కానీ బాడీ టాప్ జీరో తీసుకోదు. క్లియర్? అర్థమైందా? సో అర్థమైనా అర్థం కాకపోయినా ఒక్కసారి మళ్ళీ వీడియో విని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట, చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఈ లెవెలే మనకు వచ్చేది ఇంకా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు డ్రాప్ డౌన్, నావ్ బార్, 2D అండ్ 3D ట్రాన్స్ఫార్మ్, యానిమేషన్స్, టెస్ట్ ఎఫెక్ట్స్, గ్రేడియన్స్, మీడియా క్వైరీస్. ఇవి కూడా సేమ్ 1 అవర్ పైన టైం టేకింగ్ అనమాట. ఇవన్నీ అంటే అంత ఈజీ కాదు, ఇవి కొద్దిగా టైం టేకింగ్ ఇవన్నీ అయిపోవడానికి. ఓకే, చూద్దాం. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో టుమారో క్లాస్ ఉందంటే నేను మెసేజ్ చేస్తాను మీకు, జాయిన్ అవ్వండి. క్లాస్ ఉన్నా ముందే తీసుకుందాం క్లాస్, లేదనుకుంటే మండే తీసుకుంటాను. బట్ ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ మీరు ఏం చేయాలంటే ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసేయాలి. ప్రాజెక్ట్ నాకు పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకా. ఓకే, ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్ ఫినిష్ అయిపోయినాయి మనకి. అన్ని కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఈ మెనూ బార్ అయిపోయింది, నావ్ బార్ అయిపోయింది, ఈ ఏరియా అయిపోయింది. ఈ ఏరియాని మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని యూజ్ చేయొచ్చు, లేకపోతే పొజిషన్స్ అని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఇంకా. అండ్ అదేవిధంగా ఈ హెడ్డింగ్ కింద మనకు అండర్లైన్ ఇచ్చేది కూడా అయిపోయింది. అండ్ ఇవన్నీ ఏరియా మొత్తం మనకి ఆల్మోస్ట్ చేయించేసాం మీకు. అండ్ ఇక్కడ మనకు ఇది ఇన్పుట్ బాక్స్ విత్ ద ఐకాన్, ఈ రెండు యాడ్ చేయడం కూడా మీకు నేర్పించాను లాస్ట్ టైంలో. ఓకే, ఎన్ని ఈక్వల్గా డివైడ్ చేసుకొని ఇట్లా సైడ్ బై సైడ్ రావడం మీకు వచ్చింది. క్లియర్? ఆల్మోస్ట్ మొత్తం అంతా నాకు సబ్మిట్ చేసేయాలి. నెక్స్ట్ క్లాస్ టైం వరకు నాకు సబ్మిట్ చేసేయాలి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం అంటే ఈ డ్రాప్ డౌన్ విత్ ద నావ్ బార్ ఇలా హోవర్ చేసినప్పుడు నాకు డ్రాప్ డౌన్ రావాలి, మనకు డ్రాప్ డౌన్ ఇక్కడ రావాలి. అది నెక్స్ట్ క్లాస్లో చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకు మిగిలిండేది ఏంటంటే డ్రాప్ డౌన్ అండ్ నావ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్. ఇక్కడ వరకు మనం ఎక్కడ ఎలాంటి డిజైన్ వచ్చినా సరే మనం చేసేయచ్చు. ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. యానిమేషన్స్ అనేసి కొద్దిగా అట్రాక్టివ్గా చేసుకోవడానికి ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఇవి చేసుకుంటే ఇంకా కొద్దిగా అట్రాక్టివ్గా మనకు చేంజ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అనేది. ఇక్కడి నుంచి వచ్చిన స్కిల్స్ని CSS3 అంటాం. ఈ స్కిల్స్ని CSS3 అంటాం. ఈ స్కిల్స్ అన్నిటిని CSS2 ఇప్పటివరకు నేర్చుకున్న స్కిల్స్ అండ్ ఈ స్కిల్స్ అన్నిటిని CSS2 అంటాం. ఫ్లెక్స్ కాన్సెప్ట్ కూడా CSS3నే. ఫ్లెక్స్ కూడా CSS3లోకి వస్తుంది మనకు. బట్ మనకి ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఏది నెగ్లెక్ట్ చేయదండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి. 1 or 2 క్లాస్లో మన CSS ఫినిష్ అయిపోద్ది. ఇంకా 1 అవర్ ఆర్ 1 hour 20 minutes క్లాస్ అనమాట ఇంకొండేది మనకి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్స్ ఫర్ టుడే క్లాస్.